ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు ఏవి ఫలించట్లేవు అనుకుంటున్నారా? ఎందుకు దేవుడు వినట్లేడు? ఎందుకు ఏ సహాయం చేయట్లేడు అనుకుంటున్నారా? దేవుణ్ణి ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? అడిగితే ఇస్తానన్న దేవుడు ఎందుకు ఇప్పుడు ఇవ్వట్లేడని ఆలోచించారా? అసలు మీరు చేసే ప్రార్థన ఆయనకి చేరుతుందా? వాక్యం చెప్తుంది కదా, మీ పాపములు మీకు ఆయనకి మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయి. అందుకే ఆయన మీ ప్రార్థన వినట్లేడు. దావీదు గారు దేవుని హృదయానుసారి అయినప్పటికీ కూడా ఆయన చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. కన్నీటితో కృంగిపోయిన దేవుడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా ఆయన తప్పుని తెలుసుకున్నారో, పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకున్నారో, అప్పుడు క్షమాపణ పొందుకున్నారు. ప్రియనేస్తమా, ఆలోచించు. నీలో దేవునికి నచ్చనివి ఏమి ఉన్నాయో, ఆయన్ని బాధపెట్టిన పరిస్థితులు ఎన్ని ఉన్నాయో, నీ పాపం ఆయన సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళనివ్వట్లేదేమో. మొదట నీ పాపాలని దాచిపెట్టుకోక ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నీవు దేవుని మహాకృపను పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్.